హాయ్ అండి. మై నేమ్ ఈజ్ రఘు. ఆమ్, అంటే 'బిగ్ బాస్ 9' మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, సో సోషల్ మీడియా వేదికగా నేను కూడా నా ఒపీనియన్ అయితే పంచుకుందాం అనుకుంటున్నాను. సో మీ అందరి సహకారాలు ఉంటాయని నేనైతే ఆశిస్తున్నానండి. సో 'బిగ్ బాస్ సీజన్ 9' సో కొత్తగా ఈసారి అంటే 8 సీజన్లు ఇలాగైతే ఈసారి ముందే ఒక అగ్ని పరీక్ష అని మనకి ఒక ప్రోగ్రాము క్రియేట్ చేసి, సో అందులో నుంచి కొంతమంది కామన్ మ్యాన్స్ని బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపించడం జరిగింది. బట్ నేనైతే అగ్ని పరీక్ష అయితే చూడలేదండి. నేనేమనుకున్నానంటే, సో ఎవరైతే వస్తున్నారో ఒక సెలబ్రిటీస్ కానీ లేకపోతే కామన్ మ్యాన్స్ కానీ, సో అందరూ హౌస్లోకి వచ్చిన తర్వాత, సో హౌస్లో వాళ్ళు బిహేవ్ చేసేది చాలా కొంత డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు బయట బిహేవ్ చేసే బదులు ఉంది. హౌస్లోది కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో అందరినీ కలిపి ఒకేసారి హౌస్లో అయితే నేను చూద్దాం. సో దాన్ని బట్టి మనకి వాళ్ళ మీద ఒక ఒపీనియన్ కానీ లేకపోతే మనకి ఒక వ్యూ కానీ పర్టికులర్గా ఉంటుంది. ఇప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడడం జరిగిందండి. అంటే ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఆఫ్టర్ నిన్నటి సోమవారంది. నాకైతే అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ కొంత ఇంట్రెస్టింగ్గానే సాగింది. సో నేనైతే అనుకున్నా, సో సెలబ్రిటీస్ కూడా మనకి అంతగా అంటే తెలిసిన వాళ్ళు లేరు, కామన్ మ్యాన్స్ ఉన్నారు. సో ఈసారి మేబీ ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుందా లేదా అని అనుకున్నాను. బట్ ఫస్ట్ ఎపిసోడ్ మటుకు నేను అనుకున్న దానికంటే కొంత ఇంట్రెస్ట్గానే ఫస్ట్ ఎపిసోడ్ అయితే మటుకు సాగిందండి. అయితే ఆల్రెడీ ఈసారి మనకి ఓనర్స్, టెనెంట్స్ అనే ఒక 2 గ్రూపుల కింద క్రియేట్ చేసి బిగ్ బాస్ వాళ్ళని ఒక హౌస్లోని వీళ్ళని ఒక హౌస్లోని పెట్టారు. సో దట్ ఈస్ ద బిగ్ బాస్ ఫార్మాట్ దే ఆర్ డూయింగ్. నాకైతే అనిపించింది, ఇట్స్ మై ఒపీనియన్, అంటే బిగ్ బాస్ హౌస్లోకి మనం వెళ్ళిన తర్వాత, సో మనం బిగ్ బాస్ రూల్స్ అయితే మనం పాటించాలి. కొంతమంది అయితే అంటే సో బిగ్ బాస్ హౌస్లో మనం ఓకే టూ గుడ్గా ఉంటే ప్రేక్షకుల్లో మనకి ఒక మంచి ఒపీనియన్ వస్తుంది అని కొంతమంది లైక్ అలాగా బిహేవ్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ హరిత హరీష్ అండ్ శ్రీజ దమ్ము అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ నేను చూసిన బట్టి వీళ్ళిద్దరూ నాకు అనిపించింది, ఓకే ఎందుకు వీళ్ళు మరీ గుడ్ బుక్స్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. ప్రతిదీ బిగ్ బాస్ వద్దన్నాడు, సో ఫుడ్ అయితే అందరినీ పెట్టిమ్మన్నాడు, సో వీళ్ళు వెళ్ళి అందరికి అట్టుపళ్ళు ఇచ్చేసి యాపిల్స్ ఇచ్చేసి యాపిల్ కడుక్కోండి, అట్టుపళ్ళు కట్ చేసుకోండి, బిస్కెట్లు తీసుకోండి. సో దట్ ఈస్ ద బిగ్ బాస్ ఫార్మేట్. సో మనం వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యారంటే, సో అన్నిటికీ వాళ్ళు ఒప్పుకునే కండిషన్స్ అన్నీ ఒప్పుకునే వాళ్ళు చేశారు. బిగ్ బాస్ ఫస్ట్ రోజు కాబట్టి బిగ్ బాస్ మేబీ ఒక 1 hour 2 hours మేబీ లంచ్ ఆర్ డిన్నర్ డిలే చేస్తారు. బట్ తర్వాత మట్టుకు ఏదో విధంగా నైట్కో లేకపోతే వేరే విధంగా బిగ్ బాస్ అనేది ఎంతో కొంత ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నాకైతే అంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు మెయిన్లీ అంటే బిగ్ బాస్కి మనం లైక్ ఏం చెప్పినా ఓకే బిగ్ బాస్తో మనం వాయిస్ రైజ్ చేసి, సో బిగ్ బాస్ నేను చేయను నేను పెట్టను అంటే మేబీ జనరల్గా ప్రేక్షకుల్లో అంటే ఏమవుతుంది, బిగ్ బిగ్ బాస్కి చేయను అని చెప్పి అన్నాడరా, వీళ్ళు ఏదో సత్తా ఉందిరా అని చెప్పి ఒక మైలేజ్ అయితే మటుకు మనం జనరల్గా వస్తుంది. సో అది ఫస్ట్ రోజు నుంచి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అని నాకైతే మటుకు హరిత హరీష్ని చూస్తే అనిపించిందండి. సో ఇంకా ఫస్ట్ అంటే రోజు కదా, ఇంకా సో మనం ఇంకా ఫస్ట్ రోజు ఇంకా ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. సో అప్పుడే మనకి వాళ్ళకైతే నేను ఇచ్చేస్తాను అది ఇది కాదు, టెనెంట్సే వద్దంటున్నారు. టెనెంట్సే మాకైతే ఓకే బిగ్ బాస్ చెప్పాడు ఫుడ్ వద్దని చెప్పాడు, సో మేము తీసుకోము అని చెప్తుంటే వీళ్ళే కావాలని శ్రీజ దమ్ము నెక్స్ట్ వీళ్ళు అది తీసుకోండి ఇది తీసుకోండి, మీరు తినకపోతే మేము తినం. సో సో ఇట్స్ ఎ గేమ్ అంటే టెనెంట్స్ ఓనర్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఎ గేమ్. మనం
ఫార్మెట్ అనేది ఒక మనం ఫాలో అవ్వాలి. అంతే. మిగతా వాళ్ళు చూస్తే ఓకే. మిగతా వాళ్ళు చూస్తే మేబీ ఒక మనీష్ కానీ లేకపోతే ఇంకా మనం చూడలేదు. బట్ వాళ్ళైతే ప్రస్తుతానికైతే అంటే సెటిల్డ్‌గా అయితే ఉన్నారు. మిగతా టెనెంట్స్‌లో భరణి గానీ, లేకపోతే ఫ్లోరా సైని గానీ, లేకపోతే తనూజ గానీ, ఇంకా వాళ్ళైతే ప్రస్తుతానికైతే సృష్టి గానీ, వాళ్ళైతే ప్రస్తుతానికైతే సెటిల్డ్‌గా అనే ఉన్నారు. ఇంకా రాను రాను మేబీ ఇంకా 100 ఎపిసోడ్ జర్నీ అయితే మనకుంది కాబట్టి ఎప్పుడు ఎలా అవుతుందో మనకు తెలీదు. సో వన్స్ బాండింగ్స్ హౌస్‌లో బాండింగ్స్ పెరిగిన తర్వాత, ఫ్రెండ్‌షిప్ పెరిగిన తర్వాత ఒకళ్ళకొకళ్ళైతే ఆహ్, ఆహ్, కొంత చేంజ్ అయితే అంటే ఎన్వైర్న్‌మెంట్‌లో కొంత చేంజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆహ్, మేబీ ఈరోజు అంటే జరిగిన ఎపిసోడ్‌లో హైలైట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ మేబీ హరిత హరీష్‌ని ఏదో ఆహ్, గుండంకుల్ ఏదో అన్నట్టు అన్నాడు. అది మేబీ హ్యూమరస్‌గా అని అని అంటారు. ఓకే. అతను సారీ అయితే చెప్పాడు. అతను జెన్యూన్‌గా అయితే సారీ అయితే చెప్పాడు. అతను కూడా చెప్పాడు. ఓకే. నాకు పోనీ ఒత్తుగా జుత్తుండి నేను మిమ్మల్ని అంటే ఇదే బట్ నాకు కూడా లేదు కదా! నేను అలాగ బాడీ షేమింగ్ ఏం చేయలేదు. నేను క్యాజువల్‌గానే హ్యూమరస్‌గా మీతో ఉన్న చనువు బట్టి మేబీ నిన్నటి నుంచి ఉన్నారు కాబట్టి మేబీ ఒక కొంత చనువు ఏదో పెరిగి ఉంటుంది వాళ్ళిద్దరిలో. సో ఆ హ్యూమరస్‌లో ఏదో అని ఉంటాడు. మేబీ అది హరీష్ తీసుకోలేదు. అది ఓకే. అది కంప్లీట్లీ ఓకే. మేబీ ఇతను సారీ చెప్పాడు. అది ఓకే. సో దాన్ని కొంత ఎక్స్‌టెన్షన్ అయితే కావాలని చేసినట్టయితే నాకు అనిపించింది. అది. కాకపోతే తర్వాత ఇద్దరు కూర్చొని దాన్ని ఒక మాట్లాడుకొని ఒక సెటిల్ అయితే చేశారు. మేబీ నెక్స్ట్ రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దామండి. సో నా ఒపీనియన్ కాబట్టి మీతో మ్యాచ్ అయితే కిందన కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.